అందరికీ శుభోదయం. నా పేరు శైలజ. నేను సాదినేని చౌదరియా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయేది విద్య గురించి. విద్య మన జీవితాన్ని వెలుగుల బాటలో నడిపిస్తుంది. విద్య వల్ల మనకు జ్ఞానం, నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం లభిస్తుంది. మంచి విద్య మంచి భావితరానికి పునాది. విద్య మన జీవితాన్ని మార్చడానికి సహాయపడుతుంది. విద్య మన నీడ లాంటిది. దాన్ని మన నుంచి ఎవరూ వేరు చేయలేరు. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. మనకు 2 రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలి అని నేర్పేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువు ఒక్కటే. రైట్ శైలజ, చాలా అద్భుతంగా చెప్పే విద్య గురించి. నిజంగా ఈ విద్య గురించి నువ్వు చెప్పిన అంశాల్లో చాలా నిగూఢమైనటువంటి అర్థాలు దాగి ఉన్నాయి. అందరూ ఆ విద్య గురించి తెలుసుకోవాలి. నువ్వు చెప్పిన ఈ టాపిక్లో ఈ విద్య గురించి ఇవే కాకుండా నీకేమైనా సామెతలు కానీ అట్లాంటి ఏమైనా తెలిసినవి ఉండయా? ఉంటే చెప్పు ఒకసారి. విద్య గురించి నేను సామెత చెప్పబోతున్నాను. పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కానీ చదువు సంస్కారం ఇవ్వకపోతే రేపు సమాజాన్నే ఏడిపిస్తారు. ఇప్పుడు నేను ఒక కవిత చెప్పబోతున్నాను. అరగమన్నా అరగనిది, కరగమన్నా కరగనిది, తరగమన్నా తరగనిది, దొంగలించాలన్నా దొరకనిది, 10 మందికి పంచేది, ప్రాణాలు పోసేది మన నిధి మన విద్య. అందుకే గొప్ప కవులు ఏమన్నారంటే, విద్య ఉద్యోగం కోసం కాదు, ఉన్నత భవిష్యత్తు కోసం అన్న మాటని చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు కూడా తెలియజేస్తూ ఉంటారు. మన తెలుగులో ఒక సామెత కూడా ఉండదు, చాలా మంది వింటూ ఉంటారు మీరు కూడా. చిరిగిన చొక్కా అయినా కొనుక్కో, మంచి పుస్తకం కొనుక్కో. ఎందుకు మంచి పుస్తకం? విద్య ఉండిద్ది, అందులో జ్ఞానాన్ని అందించింది. కాబట్టి రైట్ శైలజ, ఆల్ ది బెస్ట్. చాలా అద్భుతమైన టాపిక్ చెప్పావు. బెస్ట్ ఆఫ్